లేదు యూట్యూబ్ లో పోస్ట్ అయితే వీడియో దాడతా. ఏందది పాలు మొక్కనికి కొడతారు కదా అనుకుంటున్నాం. బీవంశీ ఇంకో ఈయన బీవంశీ. లేదు యూట్యూబ్ లో పోస్ట్ అయితే వీడియో దాడతా. ఏమి జెర్సీలేరా మీ నీకే పక్క వెళ్ళిపోను. నీదేమైంది? ఏ జెర్సీ వేసుకున్నాడు? మనకు లేదు, నాకు లేదు. ఏందది అన్నా? బ్యాగ్ వేసుకుని ఎందుకంటే చదువుకుందాం అని అంట. ఈ గ్రౌండ్ ఏం చదువుకుంటావురా నువ్వు? అమ్మా మ్యాచ్ వాళ్ళురా మనకి. మన పేరేంటిది మరి? విక్టరీ. మనకి విక్టరీ ఉంది, బట్ మన గెలుపులో విక్టరీ ఉందా లేదా? ఏ అడవి ఎరోప్లేన్ పోతుంది. వీళ్ళందరూ నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన ఈరోజు పాపం. నైట్ షిఫ్ట్ చేసి మ్యాచ్ స్టార్ట్ చేస్తుర్రు. చూడాలి ఏమాడతారు. అరే బ్యాట్ పెట్టుకొని ఇద్దరు ఒక్కరు రే ఎవరైనా ముందే చెప్తున్నా. పాలు మొక్కనికి కొడతారు కదా. ఆడదాం నిద్ర రాదు, పని చెప్తే నిద్ర వస్తుందిరా మీకు. చలో ఇంకో సేపు తర్వాత మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే అవతల టీం వాళ్ళకైతే బ్యాటింగ్ వెళ్ళిపోయింది. మన వాళ్ళు చూద్దాం. రే ఫీల్డప్ అవ్వండి అందరూ. ఏ బ్యాట్ తీసుకెళ్ళండి. రే ఫీల్డప్ అవ్వండి, అందరు ఫీల్డప్ అవ్వండి. చలో ఆల్ ది బెస్ట్. ఏ మ్యాచ్ గెలవాలి చెప్తున్నా. చలో సో మా అయితే అందరు ఫీల్డింగ్ అనమాట. మనమైతే బ్యాటింగ్ వాళ్ళకి కింది పోయి నిలబడదాం. వాళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటే మనం చూద్దాం. చలో అను అరుణ్, మీ టీం పేరు ఏంటిది? ఎంత స్కోర్ కొట్టగలుగుతా అనుకుంటున్నావు? కొడతావు కదా. చూద్దాం. అవతల సైడ్ వాళ్ళు బ్యాటింగ్ ఎక్కుతారు, వాళ్ళు అవతల సైడ్ వంశాన ఎక్కుతుండా? వంశానా ఇక్కడ బ్యాటింగ్ వాళ్ళు ఎక్కుతారు. ఎంత స్కోర్ కొట్టగలుగుతా ఉంటాడు? నేను చెప్తున్నా. మళ్ళీ అయిపోయినాక వీడియో పెడతా రిటర్న్. మళ్ళీ 500 ఫ్రంట్ ఫేస్ నడుస్తే పక్క పండి మళ్ళీ చెప్తున్నా వీడియో నీకు. సో అన్న 5 నుంచి 600 కొడతా అంటుండు. వికెట్ అన్న నువ్వు ఎంతైనా కొట్టు స్కోర్ కంటే డక్కడ అవ్వకన్నా ప్లీజ్. పెద్ద మాట అన్నాడు సరాడు. అరే దాచుకోకుర్రా నాయన. బయట పంపరి మనకెందుకు తీపరి అన్నాడు. ఎందుకు వీడియో కూర్చుంటారా? ఇది గ్రౌండ్ కదరా? ఇది గ్రౌండ్ కదా. గ్రౌండ్ కూర్చోండి. నేనా చూలే ఇది. సో ముల్లెట్టి టీం ఈరోజు బ్యాటింగ్ ఫస్ట్ ఆడేదే. ఇక్కడ సైడ్ బ్యాటింగ్ వచ్చేసి టీమ్ లీడ్ వంశన్న, అక్కడ అరుణ్. నువ్వు గ్రీస్ లోపల ఉండు ప్లీజ్. కాలు మొక్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. లాస్ట్ టైం అలిగినా బాల్ తీసుకొని 4 లో పడితే ఇంకా నేను అంటాడు. నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. ఎంపైర్ వైట్ ఇచ్చినావా? సింబల్ ఆఫీసలే. బాల్ ఎగ్గిరికి వస్తే కొట్టేవన్నా. నేను మాడద్దండి మళ్ళీ మాడను అట్లా కదరా. బాల్ వస్తే కొట్టగలను. ఆయన తెలీదా అన్న? బాగా నీకు ఎందుకన్నా? సారీ కరెక్టే మర్చిపోయా. బాల్ వచ్చేసి ఏం కాదు.
వచ్చాడు జూ. ఎంతమంది పెట్టినారు ఒకసారి చూద్దాం. వికెట్. చూసుకో అర్థమైందా? ఇప్పుడు పోయేది పి వినయ్ బాబు. అంశానా లైక్ స్కోర్ ఎంత కొడతాను? ఒక్క నిమిషం. వంశానికి అదే స్కోర్ ఎంత కొడతాను లెక్క? ఎంత స్కోర్ కొట్టాలి అంటాను? 500 నుంచి 600. 500 600 అంతేనా? వాటకు నేను నా భయం నువ్వే పడతాను అని చెప్పి నా భయం నాకు. సార్ హాయ్ సార్, మా సార్ వచ్చారు. ఫస్ట్ నుంచి లేరు సార్. ఆడిన 2 బాళ్ళు ఫస్ట్ నుంచి లేడంట. బాగా ఆడతారేమో అనుకుని నెక్స్ట్ ఓ షట్ 4/8 స్కోర్ బౌండరీ. ఫస్ట్ అయిపోయింది. స్కోర్ ఎంత? 8 ఒకళ్ళు 11 అంటారు రోజులు. స్కోర్ చూసుకో కనుగోరు స్కోర్ అనుకోరి. షార్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. ఏం తెలుసా నా దిగులు పెడతారు. అట్లా కాదు, వైర్ అంటే వైర్ చెప్పాలి. అంత కథకథ ఉంటుంది. లెగ్ ఎంపైర్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఆడదే మ్యాచ్. ఓ కొట్టు 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 కొట్టు. జస్ట్ మిస్. ఆడికి ఆడి ఎంపైర్ ఇచ్చినాడు. అరే గణేష్ అని టీ-షర్ట్ ఉందిరా, వేసుకోపోయినారా? బ్రో నువ్వా ఫ్రీ హిట్ అంటే అరుణ్ బ్రో గట్టి హిట్. సో ఇప్పుడు అతను బాల్ నోబు. లైవ్ పెట్టలే ఎడిట్ చేస్తా. ఓ మిస్. ఏం చూస్తుర్రా? ప్లేస్ మార్చుర్రా. 4 యాప్ ఉంది, యాప్లో చూసారు. యాప్ లేదన్నా ఇన్ని రోజుల నుంచి. మరి నీ పేరు ఎట్లా ఎక్కింది అలాగే? నీ ఆధార్ కార్డు ఏంది? ఫోను కీపింగ్ బాగా చేస్తుంది మనోడు బ్యాక్ సైడ్. బావ్ బౌలింగ్ రా. స్కోర్ ఎంత 2 ఓవర్స్కి అన్నా? 22. 2 ఓవర్లు అయిపోయినాయి. 22 స్కోర్, 1 వికెట్ అంతేనా? ఓ ఇక్కడ మ్యాచ్ మాకు లైన్ రన్ అవుతుందా మనది? 22-1 వికెట్ పడదు. వికెట్ పేరు వికెట్ చూపిస్తలేదు. వికెట్ పేరు వికెట్ చూపిద్దాం. వంశాన బి వంశీ ఇంకో ఇయ్యండి. బి వంశీ సో థర్డ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఓవర్ షామ్ వేస్తుండు. ఇక్కడ బ్యాటింగ్ అరుణ్. ఓ
సో 2 runs వచ్చినాయి. చాలా భారీగా పోవాలి కానీ అసలు పోతలేదు. వీళ్ళు గట్టి కుర్రా, మీరు గట్టి కుర్రు లూజ్ కుర్రా. కూల్ 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 కూల్. ఒక రన్ అయితే పోయింది. మిడిల్ వికెట్ చూసినా మళ్ళీ వేసింది మామూలు వికెట్. అన్న వీడియో వచ్చిందన్న, నీకు వీడియో పంపిస్తా. వీడియో బాగా వచ్చింది, వీడియో పంపిస్తా. తొక్కలు వేసింది సెంటర్ వికెట్. కాదు, కట్ అయిపోయిందన్న బాలు. ఒక్కటే ఓవర్ వికెట్ ఆపుకో. ఇంకొకరు పోవాలి. ఓకే ఓకే ఓకే, సింగిల్ సింగిల్ సింగిల్, అంతే అంతే అంతే. చెప్తారా ఎందుకురా, గ్రౌండ్ లో కూర్చోద్దు యాక్చువల్ అయితే. ఓవర్ అయిందా? ఓవర్ రావాలి దాంట్లో వచ్చి మొత్తం. నవ్వేనా ఊడి అమ్మ, ఈయనంది ఇట్లా వచ్చిండు. కొడతావరా ఇప్పుడు? థర్డ్ ఓవరా? థర్డ్ ఓవర్ ఇప్పుడు ఇంకా అప్డేట్ కాలేదు. ఇంకా అది మిస్ రా. ఓకే 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 కూల్ కూల్. అట్లనే వికెట్ దాకా అవుటా? అట్లనే బాల్ వేసి వికెట్ దాకా అవుటా? అవుట్. చలో అరుణ్ భాయ్ అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్ అవుట్ అయింది. బాబు అరుణ్ మంచిగా ఆడతాడు అరుణ్ భయ్య. ఎంత కొడతాను, ఎంత కొట్టినా భయ్య? ఎంత స్కోర్ ఎంత కొట్టగలుగుతా అనుకుంటున్నావు? 200 కొడతావు కదా స్కోరు? ఐపీఎల్ కొడతావా? ఐపీఎల్ ఎప్పుడు కొడతావు? ఇప్పుడు కాదు. మన పేరేంటిది ఇప్పుడు ఎక్కింది? జీ శివ. మనలో శివాలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు జీ శివ థర్డ్ వికెట్ ఎక్కింది ఇప్పుడు. 30 స్కోర్, 3.3 overs for 2. అంతే కదా? పర్లే, కామెంటర్ బాగానే నేర్చుకుంటున్నా. పట్టాడు పట్టాడు పట్టాడు. ఫోరా? ఫోర్ అది అర్థమైపోయింది. అది ఫోర్, అది అర్థమైపోయింది ఫోర్ అని. పట్టుకో 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 పట్టుకో. బాల 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 బాలేరా బాను బాలేరా. ఊరు కానీ ఊరు ఊరు ఇడిచి పాట పాడుతుంది మంచిగానే. పాడ మంచి పాట పాడు పాడు గజ. లడ్డూలు పెడతారు. రే ఇంత స్పేస్ ఎందుకు ఉంది రేడా? అవుట్. ఎక్కువ బ్రో
లెగ్ అంపైర్ లెగ్ అంపైర్ ప్రవీణ 4 overs కి 37 3 wickets. ఇప్పుడే అవుట్. ఫీల్డింగ్ సెట్ చేసారు మీ కోలుకున్నా మళ్ళీ మ్యాచ్ రాసిన టీం వాళ్ళక వాళ్ళు రాలే ఇంకా రియల్ వా శ్యామ్ ఎట్స్ క్యాచ్ అవుట్ సూపర్ ట్రైన్ టీం బాగా ఆడుతారు వీళ్ళు. సో ఇప్పుడు స్కోర్ చూద్దాం. స్కోర్ అవుతుంది ఇప్పుడు బెడైందా స్కోర్ బెట్ 37 for 4 wickets. శ్యామ్ 2 క్యాచ్లు. స్కోర్ వచ్చేసి ఎంత 37 for 3. 4 అప్డేట్ కాలే ఇంకా మాకు. అమ్మ దెబ్బ కూర్చోబెట్టింది నన్ను. దెబ్బ కూర్చోవాల్సి వచ్చింది. జాగ్రత్త తక్కింది అప్పుడు. పోవచ్చు ఏం కాదు, పోటు వెళ్ళిపో నాట ఏం కాదు. బలా బలా ఇదైపోయింది ఎంగిల్ బయట అపాల బాల్. ఓకే 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 మా లెగ్ నెంబర్ ప్లేస్ మారిపోయాడు. త్రోస్ ఉన్నాయి జాగ్రత్త, త్రో మిస్ రన్ పోతుంది. అంతే ఓకే. ఓవర్ అయిపోయిందా? ఎన్ని ఓవర్లు అయిపోయినాయి అర్థం కాలే. లెగ్ నెంబర్ ఉన్న అక్కడ 9 వచ్చింది లెగ్ నెంబర్కి. స్కోర్ పెట్టిందా? స్కోర్ టోటల్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు స్కోర్ వచ్చేసి 43 for 4. ఎన్ని ఓవర్స్ అయినాయి? 5 overs. రే క్యాచ్ రా రై. దాని అర్థం ఏంటిది అన్న? అర్థం ఏంటిది అది? ఆవు బౌలింగ్ రా, బాల్ మాల్ రాలే. షట్ రై శ్యామ్ కమ్ ఆన్ శ్యామ్ అవుట్. అరే అన్ని క్యాచ్లు నువ్వు పెట్టినావా శ్యామ్? అరే కాదు, ఒక వికెట్ 3 క్యాచ్లు కదా, 3 క్యాచ్లు ఇయ్యే. బాగా ఆడుతారు మనం అందరం మంచిగా ఆడాను. ఇంకా అభిలాష ఇప్పుడు ఎక్కింది బంద్ చేయి మరి కదా. అభిలాష ఎక్కింది ఇప్పుడు. ఓకే వైడ్ ఓకే వైడ్. నేను కూర్చుంటాను నిమ్మలంగా. బాగా నమ్మకం మీకు రాలి భయం అవుతుంది. ఎట్లా వచ్చి చూసినా మామూలు రాలే బాల్. అది కట్టింది బాలేడా. 4 పోయింది అది. ఇంకో ఇద్దరు బ్యాటింగ్ కొట్టు లాక్కుంటారు. ఇప్పుడే ఒక నెక్స్ట్ వాళ్ళు ఎక్కుతారు. చెప్పు ప్రవీణ్, అది అట్లా ఉండాలి. ఎంత కొడతా తెప్పుకో, ఎంత కొడతావు? 0. మావాడు ముందే ఒప్పుకుంటుండు 0 అని చెప్పి. అబ్బా తాగుతా అవుట్. లెగ్ ఎంపైర్ కీపర్ చేంజ్ అంట. అక్కడ ఇక్కడ కాదు.
50 for 5 6 overs. బట్ట ఎట్లా 4 balls వస్తుంది చూడు 4 ఆడు మా ఓడు అసలు టెక్నిక్ ఉంటుంది అది టెక్నిక్ పక్కన జల్దీ జల్దీ ఇస్తా రైట్ బాబు 2 వచ్చినాయి ఓకే గుడ్ రన్నింగ్ బ్రో ఎటు పోవాలా ఈ వైట్ రన్నింగ్ కదబ్బా వచ్చి ఆల్రెడీ ఇప్పుడు దగ్గర 10 వచ్చినాయి వైడ్లు అల్కా వచ్చినాయి మా ఒక్క ఓవర్లో 3-4 వేసిన వైడ్లాడు వైడ్లో ప్లస్ బ్యాక్ ఎటు బాగా ఎటుపోయింది నాకు ఒప్పలేదు ఒకటే వైడ్ గుడ్ బౌలింగ్ వైడ్ స్కోర్ అవుతుంది నువ్వు బాగా చేస్తున్నావు వైడ్లు ఓకే నో ప్రాబ్లం గుడ్ బౌలింగ్ అలానే ఉంది ఇప్పుడు ఫేస్ కట్ కొంచెం సెగ్మెంట్ రోడ్ లేదా ఫేస్ కట్ రాని అన్నది 5 వైడ్లు వేసిండు 5-4 వైడ్లు వేసిండు ఇప్పుడు ఇప్పుడే చూడు మళ్ళా వైడు నువ్వు అందుకే ఎక్కినావు కదా అరే క్యాచ్ రా ప్లీజ్ అరే క్యాచ్ రా ప్రవీణ్ గారు ఇంకోలు 4 అంట 4 ఇచ్చిండు అయితే కొంచెం కొడితే 6 వెళ్ళిపోవాలి చూడి ఏ వద్దులే అరే 4 అది ఫిక్స్ 4 అది అరే ఆయనకి ఓవర్ చేయకుర్రా ప్లీజ్ ఇక అలా ఆపేశారు ఓవర్కి ఒక ఓవర్ దగ్గర 15 స్కోర్ ఇచ్చిందా దగ్గర కంప్లీట్ కాలే 4-1 ఒకసారి స్కోర్ బోర్డ్ చూసినట్టు అయితే నార్మల్గా అంటే మధ్యలో అయితే బాగోదురా 4 వైడ్ 2 1 4 స్కోర్ చాలా పోయింది అరే బాల్ అంట బాల్ పోయింది అది ప్రవీణ్ బాల్ పోయింది అప్పుడే అది బాల్ దొరకట్లే అంట చూడమన్నాడు వికెట్ సూపర్ రా ఏమైంది ఎక్కువ అర్జున్ వైడ్ వేసేది బాగా స్కోర్ బాగా వచ్చింది బ్రో నువ్వు ఆడకడ స్కోర్ వచ్చి వచ్చినావు అయితే గొప్ప నిదాలో నువ్వు ఆడకడ స్కోర్ ఇచ్చినావు సో వికెట్ పడింది 76/5 7.3 బాల్ వేసిండు బౌలింగ్ రా సో 8th ఓవర్ కంప్లీట్ ఇంకా అప్డేట్ కాలేదు మనకి సో 77 for 6 8 overs లాస్ట్ 2 overs స్కోర్ 77 for 6 8 అయిపోయినాయి చెప్పకపోతే నువ్వు బండ ఫస్ట్ బాగా వైడ్ ఇచ్చినవారు అది వంశం ఎగిరిపోయి సెంటర్ వికెట్ బాగా ఆపుతాడు ఇంకా బాగా ఆపుతాడు మ్యాక్స్ అవుట్ సూపర్ రా బాలో సూపర్ అవుట్ ఎంపాడిషన్ ఫోన్ మనకు వచ్చేసింది
ఒకదే వికెట్ ఉందా? 6 వికెట్లు ఉన్నాయి కదా 7 3 మాల్ ఎలా వాడు అసలు త్రో ఇలాడు అసలు అది ఎక్స్ట్రానే 10 ఇచ్చిన. షాట్ అన్నా. బానో కూల్ 4 పోయింది బాను. బౌలింగ్ చేస్తుంది మరి. షాట్ అన్నా. రెండోసారి బాల ఓకే ఒకటి అంతే సూపర్ శ్యామ్. పర్లేదు మాలు బాగానే ఆడుతారు. అరే అవుట్ సూపర్ కీపింగ్. బాల్ డౌన్ ఇకొని ఏంది భయ్ అట్లా అవుతాను? మాల్ అవుట్ కాలేదు సార్, చిన్న మిస్ అసలు, చిన్న టచ్ అవుట్ అయిపోయాను. అవుట్ కాదా ఇప్పుడు? అరే వికెట్ తీరా, ఇంకో వికెట్ లేదంట. మళ్ళీ రన్లు ఏం తీయకు, ఊపు. లాస్ట్ ఓవర్ అంట, లాస్ట్ వికెట్. 84 for 8. అర్థమైందా? 84 for 8, 9 overs. లాస్ట్ ఓవర్ ఇది. 84. శ్యామ్ వికెట్ కావాలి మాకు ఇప్పుడు. మిస్టర్ దాదా 15. వైట్. ఓకే పర్లే, ఏం కాదు. అరే క్యాచ్ రాదు. బా 4 ఆపు. రైట్ సింపుల్. మళ్ళీ నీ అటే ఉండు. శ్యామ్ వికెట్ తీరా శ్యామ్. అరే వికెట్ లేవు. లాస్ట్ వికెట్ ది. వికెట్ ఇస్తే మ్యాచ్ అయిపోయినట్టు అది. కమాన్ టీమ్. ఎంపర్ బాబు చూసుకో. పట్రా ఏం లాస్ట్ 3 balls. స్కోర్ చూసుకున్నట్టయితే 87 for 8. ఫాస్ట్ బాల్ పట్టుకో. లాస్ట్ మళ్ళీ హిట్టింగ్ 89 for 8. లాస్ట్ 2 balls. శ్యామ్ లాస్ట్ 2 balls రన్ చేయకు. లాస్ట్ బాల్ బాగా వరింది. లాస్ట్ బాల్ అన్న 89 ఒక్క రన్. ఇప్పుడు ఏం కొడుతుంది? 90 టార్గెట్ కొడితే మాత్రం 90 టార్గెట్ పెడుతుంది. లాస్ట్ బాల్ ఫర్ 10 overs. శ్రీరామ్ అప్పురా 4 లేకుర్రా అవ్వలేరు. కమాన్ 2D అంతే. రైట్ ఓకే సరే. అప్డేట్గా జల్దీ స్కోర్ ఇద్దాం. అప్డేట్ అయితే లేదు కరెక్ట్ టైంకి. సో స్కోర్ వచ్చేసి 91 for 8, 10 overs, 92 టార్గెట్. ఒకసారి మా టీం మనం కలిసి వద్దాం పై. కమాన్ టీం బాగా రైట్ చెప్తుందా మనకు స్కోర్ మనకాడ ఉందా? 91 అరే మన 92 టార్గెట్ మనది. మన ఫస్ట్ బ్యాటింగ్ మంచిగా ఆడో దిగుర్రి.
ఇంకో బ్యాటింగ్ ఉండాలి లాస్ట్ వరకు. ఒక బ్యాట్ మిగలాలి మాకు, బ్యాటింగ్ వాళ్ళకి మిగలాలి లాస్ట్ మాకు. సో అంతే మాట్లాడుకుంటే డిస్కస్ చేసుకుంటాం. అట్లా రావద్దు బాబు, వాడు రాకూడదు, తప్ప అట్లా రాకూడదు. వెళ్ళు, మేము డిస్కస్ చేసుకుంటున్నాం. వెళ్ళు కాదు, బ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. వాడు ఆడతాం, మేము ఆడతాం బ్యాటింగ్ సూపర్. బాబు బ్రో 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 స్పీడ్ వస్తే పక్క జరుగు. స్పీడ్ వచ్చిందంటే బ్యాట్ తోపకండి, డైరెక్ట్ పక్క వచ్చేయండి, త్రో పడుతుందండి అంతే. ఏ అన్న మన సైడ్ రా, మన టీవీ. ఏ క్యాప్టెన్ రా అన్న, ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? ఓకే కదా, అందరు క్లియర్ కదా? షార్ట్ కనెక్ట్ అయిందనుకో 6 వెళ్తుందో 4 వెళ్తుందో బాగానే ఉంటుంది. పొరపాటున డాట్ అయితే అది త్రో కదా, అర్థమవుతుందా? సో అలా కవర్ అయిపోద్ది అనమాట. సో అలా కాకుండా అందులో బౌలర్స్ ఎవరు లేరు. ఫస్ట్ థింగ్ ఇంకోటి చెప్పిన, అందులో బౌలింగ్ వేసి పిల్లలకి వేసినట్టు వేస్తారు, చాలా జాగ్రత్తగా చూసి ఆడండి. ఎందుకంటే బ్లైండ్ ఓపకుర్రి గట్టిగా వేస్తారు, కొట్టినకి రాదన్నమాట. అయితే క్యాచ్ రూకనే పోతాయి, స్లో వేస్తే క్యాచ్ రూకనే టాప్ లేవద్దు. ఓవర్ హిట్టింగ్ ఆడాలి. ఇంకోటి టచ్ అయిందంటే బ్యాక్ క్యాచ్ లేదా ఫ్రంట్ క్యాచ్ అట్లా. స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్ ఇప్పుడు స్ట్రైక్ బాగా చదువుతుండా సార్. నాన్ స్ట్రైకర్ వచ్చి భరత్. చలో బాను స్ట్రైకర్, భరత్ నాన్ స్ట్రైకర్. 15 minutes బ్రేక్, రెస్ట్, గ్యాప్, ఊపిరి తీసుకోరి. సో మా అన్నతో క్లాస్ తీసుకుంటున్నాడు. ఇంత ముందు ఆడిన వాళ్ళు కాకుండా కొత్త ముందుకు రా అందరు. అటు పోతా, నేను లేనన్నా. మన టీం మొత్తం వాళ్ళు ముగ్గురు లేడు కూర్చున్నాడు కూడా. తమ్ముడు భానుబాబు, తమ్ముడు ఇప్పుడు మనోడి పేరు అలా తెలియదు, ఎవరు అలా తెలియదు. సో ఆల్రెడీ అక్కడ టీం సెలెక్ట్ చేసి ఉంటుంది, అర్థమవుతుందా? మన టీం ఆల్రెడీ అందులో నోటే ఉంటుంది, తెలుసు కదా. ఎవరైతే రాలేదో వాళ్ళ పేర్లు అప్పుడే అయిపోయింది, మార్పించినాం. అయిపోయింది అప్పుడే, అప్పుడే మార్పించేసినాం. వాళ్ళతో కొత్త వచ్చి వాళ్ళు వచ్చినాం. మళ్ళీ ఇదిగో వీళ్ళ పేర్లు లేవు కదా, వీళ్ళు ఎందుకు ఆడుతున్నారు అంటారు. లే అందరి పేర్లు మార్పించినాం. పేరు మార్చారు అప్పుడే. సాయితేజ కూడా బాగానే ఆడుతుంది. సో మనకైతే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయిపోయినట్టే కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. స్కోర్ చేసి 7 hours కంప్లీట్ చేసుకోండి మ్యాక్స్. ఇంకోటి గెలుచుడు ఇంపార్టెంట్ కాదు, రన్ రేట్ 6 అవర్స్. ఇంకెందుకు బాలింగ్ ఇచ్చిర్రు? కాదరే ఇంకోట్రా బాలింగ్ ఇచ్చింది దీనికి. 8 బాల్ ఆరా బయటిస్తాడు, 8 స్కోరు. రెడీయా? చలో బ్యాటింగ్ దిగారు, బ్యాటింగ్ దిగండి. బ్యాటింగ్ స్ట్రైక్ నా స్ట్రైక్. వెళ్తున్నాడు అంతా వెళ్ళు. బాను ఆఫ్ చేసినావా? పాస్వర్డ్ తెలియదు నాకు. 6లో అయిపోవటండి ట్రై చేయండి, అవ్వకపోతే 7. బ్రో పాస్వర్డ్ ఏంటిది? అయిపోయింది, ఇప్పుడు అర్ధాకి పోతుంది నేను. సో మా ట్రైన్ టీం అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసారు. ఓ రంది 2 డబల్ 2 ఇంకోటి 4 సూపర్. ఫస్ట్ బాల్ ఫస్ట్ 4. వావ్ 6. 4 సారీ 4 6. సూపర్. వద్దు అంతే అట్లా వదిలేయాలి. కంప్లీట్ కావాలంటే ఉరకాలి మనం. ఓకే 9.
బాను సూపర్, బాను సూపర్. ఫోర్ ఫోర్, బ్యాటింగ్ రా బాను, బ్యాటింగ్ రా. ప్రాణనా చీటింగ్ అన్న ఇది. ఓ మీ టీమే ఆడుతుంది, సారీ బ్రో. వద్దు 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 వద్దు, పడకు పడకు, వద్దు, వదిలే వదిలే వదిలే. సూపర్ రా, థ్యాంక్స్ వదిలేసినందుకు అన్న. నమస్తే. పద్దెనిమిది. 10ంటికి సూపర్ రా, ఓవర్లో 18 వచ్చింది రా, సూపర్ రా. అంతే ఏం కాదు ఆడినట్లేగా. బాను, బాను చూసుకున్నాడు. భయం అవుతుందన్నా, నువ్వు సస్టూడా, నువ్వు ఎందుకు అట్లా మీ నువ్వు వద్దు, నేను వచ్చేసి బయటికి. అదన్నా ఒక చేయి వదిలేసి ఒక చేయి పట్టుకో ప్లీజ్. మీ స్కోర్? ఏ నితిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మా వాడికి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. బా సూపర్ రా. ఇంకోటి 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 ఇంకోటి. 4 4 4 4 4. సూపర్ రా బాను, కమాన్ కమాన్. వెల్ బ్యాటింగ్ రా బాను. ఇది థర్డ్ బాల్ కదా, సెకండ్ ఓవర్ థర్డ్ బాల్. వైట్. ఏం పేరు ఎవరన్నా? ఏం పేరు ఎవరు మస్తనే అర్థం కాలే. ఏం పేరు? ఎంపైర్ గౌతమ్ అన్న. ఓ ఏ బ్యాటింగ్ జాగ్రత్త ఆడండి. వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు, వదిలే వదిలే. 4 4 పంపి, 4 పంపి. ఏదో బాగుంది, ఇచ్చేసారా స్కోర్? చూసుకున్నాడు బాను. ఓ ఆపేసిండరే, జాగ్రత్త భయ్యా. విన్నాను చెప్పి ఉరుకు 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 ఉరుకు. ఓకే 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 ఓకే, పర్లే, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఓకే ఓకే, మీరు కంప్లీట్ చేసుకో చిన్నగా, మాట్లాడుకోండి, చూసి ఆడుకోండి. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ బ్రో. సారీ, మా టీం ఆడతప్పుడు ఎంకరేజ్ చేయాలి నేను మరి. అవును, నా ట్రైన్ టీమే కదా ఇది. మా టీమే ఇది. ఏంటి వాడరా బైరన్నర్ అంటారే, బైరన్నర్. బైరన్ అంటావు. గట్టినిచ్చినావు కదా అంటున్నాడు. ఫాస్ట్ బైరన్నర్, ఫాస్ట్ రా ఉరుకా. ఓకే బస్లో మామూలు కలిసిపోయి పాన అప్పుడే మా బాణగాడు. బ్యాటింగ్ బాల్ వెళ్ళాలి. ఉరకలేకపోతున్నాడు, అందుకే చూసుకున్నా. పోరా బైరన్నర్ పోరా. బ్యాట్లే కదా, గ్రీస్లో ఉండు, గ్రీస్లో ఉండు. వద్దు 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 అంశానా, వద్దు, వదిలే 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 వదిలే. అది అంతే, సూపర్ అంశానా, నువ్వు సూపర్ అనా, నువ్వు సూపర్ అనా. భరత్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉన్నట్లేదు నీది, మంచిగా ఆడు. భరత్ చూసుకున్నాడు. చెప్పులు తీరా. ఏం పర్లే, ఏం కాలే భరత్, అంతే మనదే మ్యాచ్. 29. మంచి షాట్లో ఆడింది కానీ మీరు
వద్దు వద్దు 6 4 6 భరత్ వెల్ వెల్ మంచిగా ఆడు. సూపర్ భరత్ 33 2.5. మా కాలేజీలో ఆడేటప్పుడు 1 డౌన్ ఎక్కుతాడు. ఇంకోటి ట్రైనింగ్కి వస్తాడు రేపు నుంచి వాడు. ఆల్రౌండ్ మామూలు కూడా కాదు. కెప్టెన్ మా 33 for 0 wickets 2.5. బాల్స్ అనేవి ఉన్నాయి మన కాడ టైం ఓకే బట్ బాల్స్ పైసలు లేవన్నా అట్లా అంటావా? ఇలా కాకుండా బాల్ బయటికి వెళ్ళిపోయినప్పుడు రన్స్ కూడా తీసుకుని ఉంటే బాగుంది. అయితే మొత్తం 3 రన్లు ఎంత కాదన్నా, ఎంత వచ్చినా 3 రన్లు వస్తాయి అన్న, ఎంత నుంచి రావుగా అన్న. బాల్ ఎత్తుకెళ్ళిపోయింది. 4 ఏంది 10 తీసుకోవచ్చు కానీ 3 రన్లు కౌంట్ కదా, అది చెప్తున్నా నీకు. ఆశ ఉండాలన్న మనకి, ఇక్కడ చాలా అత్యాశ ఉందన్న మనకి. ఆశ ఉంది కదా, చాలా ఆశ ఉంది. అట్లయితే 100 స్కోర్లు చెప్ప ఒక్క బాల్కే విన్ అయిపోతాం తెలుసా. అరే పట్టుకుని బ్రో. 34 3 ఓవర్లు అయిపోయినాయి. 92 కొట్టాలి మనం. తెలుసా మా క్లాస్మేట్స్ మేము అయితే మన రావాల్సింది, మన దాంట్లో ఫుల్ అయిపోతే అటు పోయినాడు ఖాళీ అని చెప్పేసి మన దాంట్లోకి వచ్చాడు. మన దాంట్లో ఎక్కిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు దిగుతారు అందరు, ఇప్పుడే ఏడుస్తారు. 3 ఇద్దరు ఖాళీ ముగ్గురు అలా బాధపడుతున్నారు. అన్న నేను ఆడలేనా అని ఏం చెప్పాలి మనం వాళ్ళకి? చూసుకో మనోడే తెలుసు నీకు బాలింగ్ ఎట్లా ఉంటుందో, అంటే బాలింగ్ ఎట్లా తెలుసు అంట, అంతే కదా. వాళ్ళు ఆపద్దు నువ్వు పెట్టుకున్నారా బాబు, వైడ్ ఎత్తున్నారు లేదంటే. ఇద్దరు కమ్యూనికేషన్ లేదన్న కరెక్ట్ ఇప్పుడు. వెరీ గుడ్ రా. వెరీ గుడ్ 4 సూపర్ రా భరత్. బ్యాటింగ్ రా తమ్ముడు. గుడ్ బ్యాటింగ్ రా. కమాన్ భరత్, మీ ఇద్దరు కలిసి మ్యాచ్ మీద చెప్పాలి. ఏం పర్లేదు అన్న ఓవర్లు మీరు ఏం ఫీల్ అవ్వం. మన క్రియేట్ బాల్ అయితే అర్థాన్ని దాకింది, ఓవర్ వచ్చినాడు. ఎంత కట్టారు? మేమేం కట్టలే, అంటే అక్కడ అవి ఉన్నాయి కదా బయట తెలుసు యువతలో తాగంటే పైలేదు. మాకే అసలు గ్రౌండ్ ఆడుకున్నా చెప్పాలి ఆలోచి. గ్రౌండ్ లో చూసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. తీతి రంది ఇంకోటి సరా. సూపర్ ఫీల్డింగ్ బ్రో. స్లోగా వెళ్ళిందన్నా. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా వెళ్ళినట్టుగా బాలు బ్యాట్ చేంజ్ చేయడానికి ఇబ్బంది. ఆ రన్ అడకే వచ్చేది కదా, రన్ ఎట్లా ఇటుకు వస్తాయి ఏం కాదు రన్. అన్నా వద్దన్నా ప్లీజ్, వంశనా వద్దు. నువ్వు అంత మంచిగా అర్థం కాదు. ఇంకోటి 44 స్కోరు. 3.3 ఇది 44. బాను గట్టి ఆడు 44 స్కోర్. మంచిగా ఆడారు మన పల్లె. సింగిల్ తీసుకో. ఓకే కూల్. కాదు అలా 40 నిమిషాలు పట్టింది, మన 13 నిమిషాలకి 44 స్కోర్ వచ్చింది. ఇంకో 10 నిమిషాలు మ్యాచ్ అయిపోతుంది. ఏంది అయిపోవాలన్నా, అవ్వాలి, మస్తు ఉంటుంది ఆట. బాను బాల్ చూసుకో జాగ్రత్త. చూడు నిన్నగా బాగా అడిగినాం. ఓకే బ్యాట్ ఆ ముందు పొట్ట చూసిన గట్టొస్తుంది ముందు పొట్ట. వాడు నైట్ ఇప్పుడు నేను మార్నింగ్ పడుకుంటా కానీ వాడు పడుకోడు. మన దగ్గర బ్యాట్ ఉంటుంది రూమ్ లో, ఆడుతూనే ఉంటాడు రూమ్ లో ఒకటే. అంటే ఒకటి ఆడతారా నాకు అంటే కట్టుకుంటాడు బాల్. బాల్ ఇది బాగుంది. అది బ్యాట్ చేంజ్ చేసుకో బ్రో. బాయ్ ढाबे के कोनी है ए बाना बैट इच्छे हम बावे 4 hours 47 बैट रा ए అటురా ఏం దొరికిర్రా మీరు? ఆ నంబర్ ఆ బ్యాట్ అల్కా
అవుగా కాదు అంటే ఆడేటోళ్ళకి కొంచెం వెయిట్ ఉంటేనే బాగుంటది. అవును. డైలీ ఆడేటోళ్ళకి స్ట్రోక్ లేదన్న డైలీ ఆడతాడు. ఇక కాదు ఇక్కడ అయింది, ఇక్కడ మాట్లాడుతున్నారు మన వాళ్ళతో. చూడు ఏమైంది ఆడ. షార్ట్ రన్ రన్లో పేర్లో ఎట్లా అని చెప్పేసి కొట్లాడుతుర్రు. షార్ట్ రన్ స్కోర్ తెలిపోయింది, ఏం మన స్కోర్ వచ్చేసింది. రే వానికి బ్యాట్ ఇవ్వరా, కట్ట కాదు. కానీ వదిలే అవసరం లేట్ అయితే ఇంకా కీపర్ లేడు ఇంకా. లేదన్న అట్లా పెట్టలేని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎమ్మడ చూసినావా స్కోర్ అని? స్కోర్ చూద్దామని స్కోర్ ఉంది, చూస్తున్నావు స్కోర్ లేదనే 47, 4 overs 0 wickets. ఇంకా ఫోన్ రికార్డ్ చేసుకుంటా, దిల్ల రికార్డ్ చేసుకుంటా. మన బావ సార్ అప్పుడు ఆగురు వికెట్లు మామూలు పడలే, మంచిగా ఆడే వికెట్స్ కూడా. ఇక్కడ 6 కూడా మంచిగా తీస్తారు. తర్వాత ఛానల్ గ్రూప్ ఇప్పుడు డైరెక్ట్ వీడియో పోజిస్తా, వీకెండ్ షేర్ చేస్తా, వీకెండ్ పడతా వీడియో మనది. నువ్వు రోజు ఉరకాలా మరి, ఎట్లయితే ఎట్లా చెప్పు. మనకి దాహమే ఇస్తుంది పాపం. అందిసిరా అందిసిరా. స్కోర్ ఎంతన్నా? 47 కదా. 48 కదా 48 ఉండే కదా. బాగా చూసుకోరా. 47 ఒక రన్ అయితే పోయింది మాది. గ్రీస్లో ఎట్లా అని చెప్పి ఒక రన్ చేసిరు. ఇంకా పర్లేదు. 46 మారింది. లాస్ట్ బాల్ కదా, 6 కాదు 4. 4 అది. టూ బాల్స్. చెప్పిన బాల్ చాలా టెంప్టింగ్ వచ్చింది, కొట్టలేము పేయలేము. జాగ్రత్త వాళ్ళ చూసుకున్నాడు. లేదు కొంచెం అటు జరిగి ఇటు కొట్టాలి. ఇంకా బ్యాటింగ్ బ్రో. అన్నా వదిలేనా, బాల్ వదిలేనా, బాల్ వదిలేనా. చిన్న చిన్న ఏం కాదు ఏం కాదు ఆవురా, ఏం కాదు. లాస్ట్ బాల్ ఇది. చూసుకో భరత్. 6 కాలే కాలే. వద్దు 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 కూల్ 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 దృసుకోద్దు. 5 overs 49. ఓవర్లో 6 ఓవర్లో అయిపోయిన మ్యాచ్ ఏంద్రా ఇది. 6 ఓవర్లో 90 కొడుతుంటే అంత ఈజీ కూడా కాదు. కాదు కానీ కట్టాలి. భరత్ అటాక్ చేయాలి 7 hours లో. నెక్స్ట్ ఓవర్ ఇంకోటి. నువ్వు దిగుతావు ఇప్పుడు. సరే సరే ఓకే ఓకే. అవి బాల్స్ టెంప్టింగ్ వస్తున్నాయి లేదా. నేనేం చెప్పిన ఫస్ట్ అవుట్ అయితే అవుట్ కొడతావు. రివార్డ్ అయి ఉండాలి. సరే ఏం కాదు నువ్వు ఆడ చూద్దాం. ఆడుతున్నాడు ఎవరు చూద్దాం, ఎవరు చూసి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఓవర్ తీసుకుందాం. తెలియదు అది గాడ్లు గిడ్లు చెప్పడానికి. బ్యాటింగ్ సెట్. వద్దు అన్న వద్దు వదిలే 4 అన్న. ఇట్లా పడింది వికెట్ అది వికెట్. 6 కొట్టేసా ఏం కాదు. గ్రౌండ్లో కొట్టు. ఆవురు వద్దు దృసుకోదు. 51, 53. అంతేరా 4. బాల్ ఆపరా 4. సూపర్, గుడ్ బ్యాటింగ్ రా భారత్, గుడ్ బ్యాటింగ్. 59. చూసుకున్నా ఇర్రా ఇక్కడ మాకు అంత కోపం ఉందా మామ మీద మీకు? చెక్కేస్తా కొడితే. మామ అంత కోపం ఉందా మామ నీకు నా మీద? పాపం అన్నకాలం అవుతుండు. చెప్పండి. ఐదుగురే బయట బాల్ వేయాలి, బాల్ వేసిన చెప్పాలి. లోపల ఉండాలి. ముగ్గురు ఎవరు పక్కన బాలేషన్ చెప్పు. వచ్చింది. పోరా ఎవరు ఏం కాదు పని.
ఇప్పుడు ఆడదాకా ఓడలేదు మచ్చా నీకు ఏమో నీకు సరే పోనీ వదిలే వదిలే అరే ఈ వరద కూర్చోబెట్టిందిరా బయట అంట 61 సూపర్ బాల్. సారీ నేను ప్రయాణం చూడలే బ్రో. నాకు ప్రయాణ క్యామ్ నాకు ఏం పేర్లే కలిపిపోతుంది అక్కడ వచ్చేసరికి 64. కూల్ కాలే నాడౌట్ 64 64. వాటర్స్కో ఏ బ్రో 64 6 hours. ఇంకా 5 చూసుకోమని బ్రో కానీ ఇంకా మెయింటైన్ చేయాలని చెప్పారు. 5 కొడితే హాఫ్ సెంచరీ బా సూపర్. భరత్ అని 5 కొడితే హాఫ్ సెంచరీ అంట. భరత్ 5 కొడితే హాఫ్ సెంచరీ. చెప్పాలి క్యాన్సల్. ఎంపైర్ బ్రో క్యాన్సల్. బైలెండర్ క్యాన్సల్. ప్రవీణ బైలెండర్ క్యాన్సల్ చెప్పు మరి. గౌతమ్ చెప్పు చెప్పే ఉంటాడు. ఓకేనా. బైలెండర్ క్యాన్సల్. చెప్పకుండా ఉండదు. ఇటు సైడ్ అను ఇటు అంటరా రైట్ అటు రైట్ అంటరా. ఓ అన్న అడ్డం కూర్చున్నావు నాకు అడ్డం జరుగు రైట్. బ్రో యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. మిస్టర్ దాచా 15 ద్రాక్ష కాదు దాచా భయ్యా. ద్రాక్ష కాదు భయ్యా దాచా అను DACHA 15. చూసుకోరు మీరు అంతా చూసుకోండి బయట. సబ్స్క్రైబ్ బ్రో సబ్స్క్రైబ్ అది ఒక్కటి చాలు. కమాన్ బాగా చూసుకో జాగ్రత్త. బలంగా కొట్టాలి లేదంటే 65 వెళ్తా ఊరికి వస్తుంది కదా. బ్యాటింగ్ సింగిల్ ఆగురి. సింగిల్ టేక్ ఇట్ ఈజీ. రన్నింగ్ రా సూపర్ రన్నింగ్ రా. 65 ఉంది. ఎలాంటి 4 బాల్ అన్న స్కోర్ అప్డేట్ అయిందా? 68 వచ్చింది. బ్యాటింగ్ రా. వెళ్ళరా ఫాస్ట్ బాదం. ఓకే కూల్ రిస్క్ చాలు. వాళ్ళు చూసుకుంటారు. 69 6.4 hours. చూసుకోకుండా వెళ్తున్నప్పుడు ఆగమని చెప్పాలంటే తడిచిపోయిండు. నెక్స్ట్ రన్నర్ మీరే వాళ్ళు ఒకరు చూసుకోండి. రన్నింగ్ ఎక్కువ ఉరికేసాడు. వద్దు మిస్సో ఏం కాదు పో 4 win 4. బాను రా. ఓకే కూల్ కూర్చో 2 నిమిషాలు కూర్చో 2 minutes కూర్చో. బాయ్ సార్ బ్రో. కూర్చోవా ఇబ్బంది లేదు కదా. జాగ్రత్త. ఎంపైర్ చెప్పు. ఎంపైర్ బ్రో అరే ఎంపైర్ చెప్పు రే. ఎంపైర్ చెప్పు అన్నా బాయ్ అన్నారన్నా. మనం కాదురా వాళ్ళు చెప్పుకోవాలరా. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు చెప్పకూడదు మళ్ళీ బాల్ టార్చర్. చెప్పలేదంటారు 73. ఆగు వెనకాల చూస్తుండు వచ్చలేక రన్నింగ్ చేస్తాం వెనకాల ముంగలు చూడదు. 74 7 ఓవర్లు అయినాయి. వెనకాల పోతే ఉరుకోద్దు బ్రో. పోతే స్ట్రైట్ ఒకటే బాల్ చూసుకోవాలిరా. స్కోర్ 74 కొట్టాలి. ఎన్ని ఓవర్లు అయినాయి? 7 ఓవర్లు అయిపోయినాయి. ఏంది 3 ఓవర్లో ఉన్నాయి. పర్లేదు మ్యాచ్ గెలిస్తే చాలు మనకి. ఇంకా 1 ఓవర్లో గెలిచేయాలి అట్లా అదే చెప్తున్నా. అన్ని 6 అరే ముచ్చ ఏమైంది? వాడు పిలిచి సపోర్ట్ కాకుండా ఉంటాడు అట్లా. అది పిలిచి అది చేసినాడు. వెళ్ళు బ్రో వెళ్ళు. హాఫ్ సెంచరీ భరత్ హాఫ్ సెంచరీ బ్యాట్ ఎత్తావు హాఫ్ సెంచరీ.
ஒரு ராட்சசத்திரி అబ్బాయి 5 వెళ్తుంది బాల్ వెళ్తా సెంటర్ ఒకటి ఇద్దరి మధ్యలో స్పేస్ మస్తు ఉంది. బ్యాటింగ్ బాను, బ్యాటింగ్ బ్యాటింగ్ ఓర్రా సూపర్ రా బాను, బ్యాటింగ్ రా బాను. కానీ ఎట్టు లేదన్నా. వీడు బాగానే కొట్టిండు, బాగానే కొట్టిండు అసలు లేదు 2 ఓవర్లు కంటిన్యూస్ చేయాలి. అవుతే కూర్చుండు. 2 ఓవర్లు వీడు కంటిన్యూ రన్ కొడితే విన్ అన్న. అన్న 12 కొడితే విన్ను. మనలో బౌలింగ్ బాగుంది, మనలో కూడా ఫస్ట్ ఇదే కాదు, మనలో బౌలింగ్ బాగుంటుంది. ఈ పాటికి విన్ అవుతుంది మంచిగా 6 ఓవర్లకే, 6 ఓవర్స్కి మంచిగా విన్ అయిపోతుంది. సింగిల్ ఈజీరా, ఈజీ పెట్టుకుని వచ్చేసాను. ఇప్పుడు అన్న 4 గెలిచినావు, 80 అయింది కదా స్కోర్. పోయింది అది 7 ఓవర్స్ 8 ఓవర్స్ లో అయింది. ఏమవుతుంది ఇప్పుడు? స్ట్రైక్ రేట్ రన్ రేట్ ఇప్పుడు అంటే రన్ రేట్ ఓకే, రన్ రేట్ లేదు ఇప్పుడు మన మైనస్ లో ఉంది. ఇప్పుడు రన్ రేట్ లేకపోతే మన మ్యాచ్ గెలిచి మనం విన్నట్టు కదా. అంటే విన్నే కానీ క్వాలిఫై గా వేరే వాళ్ళు పైకి పోతే మన పైకి గెలిచి అంటే మనకి రన్ రేట్ తోటి బ్యాటింగ్ బ్రో, బ్యాటింగ్ రా అమ్ముడు. ఓయ్ వద్దు వద్దు వదిలే 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 వద్దు వద్దు వద్దు. లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ కదా, ఎక్కని అరే ఎక్కని సూర్యన్ 80 శ్యామ్ ఎక్కువ, శ్యామ్ ఏం కాదు. అన్న లెఫ్ట్ హ్యాండ్ అయితే నేను వేసి స్కోర్ కావాలి. భరత్ సూపర్, భరత్ బాగా వికెట్ తీసుకో. సూపర్. అయితే వికెట్ అయిపో, లేదంటే ఆడు. గుడ్ బ్యాట్. బాగా భరత్ సూపర్ రా. కూర్చో 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 వాడదా లైట్ వాడదా. నీడకి బాగా కూర్చో, బాగా అన్నావు. రన్నర్ కూడా మంచిగా ఉరికిండు. సూపర్ రన్నింగ్ బ్రో, రన్నింగ్ సూపర్ బ్రో. ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండు. రన్నింగ్ అంటే నీదే బ్రో. నేను ఉత్తరాన్న అన్న నవ్వుతాను, అర్థమైపోయింది అప్పుడే. బాను ఇంకా 12. ఓవన్ రెడీ, నువ్వైతే నువ్వు కొట్టు ఊపు. బాను నెక్స్ట్ డే తవలని రెడీ 2 6లు ఆడగతం. ఈ బ్రోకి ఆయాసం వచ్చింది కానీ లెగులు కొట్టేటోడు. 80 80 అలా అంటలే. ఎన్ని బాల్స్ బాల్ కి 6. 2 ఓవర్లలో 2 12 కొట్టాలి. అదే ఫాస్ట్ బౌలింగ్ అనుకో. బాల్ కొట్టించాను కొంచెం తొందర ఆడగా నిమ్మలంగా అన్ని అట్లా వద్దు, గెలిచిపోవాలి మ్యాచ్ వద్దు. అది కాదు, అన్ని బయట పోయినా చాలు. అట్లా అట్లా కూడా విన్నాయి. చూడు ఒకటి 3 ఉన్నాయి. అందుకే ఊని ఉత్తరాది. ఏయ్ ఫ్లైట్లు బాగుతున్నాయి అబ్బా. నలుగురున్నారు ఇంకో ఫ్లైట్ రోజు పొద్దుగా లేచి ఫ్లైటే చూస్తాను. హాయ్ చెప్తారా ఫ్లైట్లో, హాయ్ చెప్తారా ఫ్లైట్లో వాళ్ళకి, మళ్ళీ చెప్తారా హాయ్ మళ్ళా. హాఫ్ సైడ్ ఎంత మంది ఉన్నారు? చీటు లెగ్ సైడ్ బ్రో లెగ్ సైడ్ ఉండొద్దు. నువ్వు చెప్పకు బ్రో. అంటే అని చెప్పి సపరేట్ అని చెప్పి చెప్పొచ్చు కానీ చెప్పాలి కానీ. నో బాల్ నో బాల్ అంటే అట్లా బాగా. బ్యాటింగ్ 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 రా బాను, బ్యాటింగ్ రా. 4 4 4 4 రా బాను, సూపర్ రా బ్యాటింగ్ రా. పోతది కానీ అవన్ క్రీజ్ లకు పో. ఏం కారా బాను. 7 బాల్స్ అంతే, 7 రన్సే కదా. 7 రన్స్ అంతే. 7 రన్స్ 7 రన్స్ 8 రన్స్ విన్, 7 రన్స్ డ్రా, 8 రన్స్ విన్. బాను ఇంకా 2 4 ఎత్తారా చాలు, ఎక్కువ అసలు అడగా నేను. 2 6లు కొట్టు. గన అవసరం లేవు, ఒక్కసారి 6 4 అంటే చాలు. 2 6లు కొట్టు పెద్ద మంచిగా. మ్యాచ్ గెలవాలి మ్యాచ్ మామూలు ఉండదు. బ్యాటింగ్ బ్యాటింగ్ రా బాను, 6 రా. అన్న 6 అది 6 అన్న ఇందాక 6 అన్నది. 6 సూపర్. బ్యాటింగ్ రా బాను, బ్యాటింగ్ రా. బ్యాటింగ్ రా బాను. రాన్రా నేను బాను అదే ఎత్తావు. బాను నైట్ ఆఫీస్ రావాలి, ముందు చెప్తున్నా నైట్ ఆఫీస్ రావాలి. ఎంతలో కొట్టు. ఇగో 2 to win 4 గాని 6 ఇది మన కూడా అన్న. అన్న కూడా కోటి ఎందుకు పోయినావనా? కోటి కింద మళ్ళీ కూడా పెట్టుకొని మన కూడా ఎగురేపేట వచ్చినాడు. ఈ లొకేషన్ అన్న మన కూడా అన్న. బాను 6 బాల్ పోయింది. బాల్ వచ్చింది, బాల్ వచ్చింది. కమాన్ బాను కమాన్, మ్యాచ్ విన్ అయిపోవాలి. నీ చేతిలో ఉంది మ్యాచ్. బ్రో మామూలు టచ్ ఇచ్చిన 2D వస్తుంది. ఒక్క 4 అయితే బాను, ఎక్కువద్దు. టచ్ అయినా కూడా 2D తీయండి ఏం కాదు కానీ. మన కూడా అన్న. సత్తి రెడీ ఉండు. సత్తి ఒక్కటికన్నా 2 కన్నా రెడీ ఉండు. ఏం చేస్తావు? ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ. ఢిల్లీ టు హైదరాబాద్ వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు అన్న? ఇండిగో ఫ్లైట్. వారిని నువ్వు ఇంకేదో చూస్తున్నావు అనుకున్నా కన్నా. 4 4 ఆన్ ద మ్యాచ్. వన్ ద మ్యాచ్. గుడ్ బ్యాటింగ్ బ్యాటింగ్ రా. 4 4 శివాజీ క్రికెట్ స్టేడియం.
94. స్లైట్ డౌన్ ఆ బ్రోకి అసలు బ్యాటింగ్ ఇంకొక ఓవర్లా గుడ్ బ్యాటింగ్ బ్రో. ఒక బాల్ అని కొట్టిండా బ్రో? 2 8.3. 8.3 ఓవర్స్ అయినా అన్న 94 50 కొట్టిండు. ఒక నిమిషం 94 for 1 8.3 ఓవర్స్ మ్యాచ్ గెలిచినాం. కప్పు మందే. మ్యాచ్ గెలిచినాం. సూపర్ బాను. ఈసారి కప్పు నమ్దే. బాగా సార్ ఇక్కడ వస్తున్నా కూడా హాఫ్ సెంచరీ చేసిండు భరత్. ఇక్కడ అయితే ఎల్లో హాఫ్ సెంచరీ చేసిండు. హాఫ్ సెంచరీ. మీరు ఉంటారు అడిగా నీ ఫోటోని వీడియో ఇస్తా మీకు ఏదంటే అది అది పనా ఎన్ని కొడతావు ఇప్పుడు మామూలుగా మోటివేషన్ ఒక్క మామూలుగా మస్తు ఉంటుంది. కమాన్ టీమ్ సూపర్ బాగా ఆడిర్రు. అదే ఇటరా నీ వల్ల సగం ఏంద్ర మ్యాచ్ మళ్ళీ మాట్లాడుతూ సూపర్ సూపర్ రా బాగా ఆడిర్రు. అందరూ వస్తే ఫోటో దిగుదాం. కమాన్ సూపర్ అను సూపర్ రా బాగా ఆడినావు హాఫ్ సెంచరీ. అన్న ఇట్లా 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 ఇచ్చాడు ఫేస్ ఇచ్చాడు నాకు వీడియో ఇటు వీడియో ఇటు ఇద్దరు గెలిచిన ఆనందంలో ఉంటారు మా వాళ్ళంతా. విక్టరీ వీస్ విక్టరీ ఫర్ అస్. సంకేత్ నమస్తే. రోజుకైతే వీడియో అయిపోయింది, మనం గెలిచేసినాం. నెక్స్ట్ ఇన్నింగ్స్ చూసుకుందాం. చలో రైట్ మరి ఉంటా బాయ్. మ్యాచ్ గెలిచిన సందర్భంలో మా అన్న జ్యూస్ తాగిస్తాం అందరికి. ముగ్గురు మిస్ అయ్యారా పాపం. ఆడిన వాళ్ళు ముగ్గురు మిస్ అయ్యారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. ముగ్గురు ఆడిరు. మా అన్న దావత్ ఇచ్చిండు గెలిచినామని చెప్పేసి. అదే ఫైనల్ గెలిస్తే బాగుండు.